తీసిన లాస్ట్ ఫిలిం ఇస్ నౌ అ కేస్ స్టడీ ఇన్ ఐఎస్బి. అష్టాచమ్మ ఎలా తీశారు, ఎలా రిలీజ్ చేశారు, ఎలా ఆడింది, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆల్ దట్ బికేమ్ అ కేస్ స్టడీ ఇన్ ఐఎస్బి. రామ్ అప్పుడప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళి ఆ సినిమా గురించి చెప్తూ ఉంటారు. ద రీజన్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ దీస్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ టైమ్స్ అండ్ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బిగ్ సినిమా, స్మాల్ సినిమా, ఇలాంటి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఆర్ దేర్. Now we also know that last 20-25 days the work is not going on. The essence of this whole thing and everybody has to play his role in whatever you do. ఒక నిర్మాత ఒక సినిమా తీసేటప్పుడు అతనికి కొన్ని టాస్క్స్ ఉంటాయి. అతని కథ సెలెక్ట్ చేసి, అతని టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసి, there is a complete thing that every person is supposed to do. Each person in the unit has a job. అలా రామ్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఒక హిట్ సినిమా తీసిన తర్వాత టు మేక్ హిజ్ నెక్స్ట్ మూవీ, ది ఎంటైర్ ప్రాసెస్ దట్ హీ టుక్, ఒక కథ తయారు చేసి అది బాగాలేదని చెప్పి వాళ్ళ బ్రదర్ రాసిన బుక్ తీసుకొని, హౌ హీ గాట్ ఇట్ అడాప్టెడ్, హౌ హీ హైర్డ్ హిస్ టెక్నీషియన్స్ అండ్ స్టికింగ్ టు వాట్ హీ బిలీవ్స్. ఈ సినిమాకి మోహన్ కృష్ణ ఇస్ ద రైట్ డైరెక్టర్, సుమంత్ ఇస్ ద రైట్ హీరో, ఆర్ స్వాతి ఇస్ ద బెస్ట్ గర్ల్, Kalyan Manik will do best music. ఈ పిల్లలు, there are so many children in this film. ఇవాళ వాళ్ళు లేరు, they are also very very integral part and important part of the film. వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక స్కూల్ని తీసుకొని, ఇప్పుడు the film is about a school and a school ground. ఈ సినిమాకి ఒక స్కూల్ గ్రౌండ్ దొరకటం ఎంత డిఫికల్ట్ అయ్యి, the whole process of production they went through in a very very proper immaculate way. కష్టాలు వచ్చినాయి, we had rains, we had to overshoot, బట్ ఇంకా ధైర్యంగా ఉండి ఆ సినిమా కావాల్సినట్టు చేశారండి. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు కెన్ ఇట్ బి మేడ్ యాజ్ అ స్మాల్ ఫిలిం, మీడియం ఫిలిం అని కాకుండా ఇట్ షుడ్ బి మేడ్ యాజ్ అ రైట్ ఫిలిం. ఆ సినిమాకి ఎంత అవసరమో అంతే పెట్టాలి. పెద్ద కెమెరామెన్ని తీసుకోవాలా, పెద్ద ఆర్టిస్ట్ని తీసుకోవాలా, ఆల్ దోస్ ఆర్ చాయిసెస్ అండ్ దోస్ చాయిసెస్ హీ హెస్ మేడ్ అండ్ హీ విల్ స్టిక్ బై దోస్ చాయిసెస్ అండ్ దట్ ఈస్ వాట్ అ ప్రొడ్యూసర్ హ్యాస్ టు డూ అండ్ దట్ ఈస్ వాట్ హీ హెస్ డన్ వెరీ వెల్. సినిమా తీశారు, తీసిన తర్వాత చూసుకున్నారు, దానికి కొంచెం కరెక్షన్స్ కావాలంటే మళ్ళీ దే షాట్, మళ్ళీ దే డిడ్ స్మాల్ బిట్స్ అండ్ పీసెస్ కూడా దేవ్ యాడెడ్ అండ్ దెన్ దే బ్రాట్ దిస్ హోల్ ఫిల్మ్ టుగెదర్. తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు నౌ దట్ ఫిల్మ్ ఇస్ రెడీ ఫర్ ద మార్కెట్, రెడీ టు ప్రెజెంట్. నేను కూడా పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండి. నేను డిస్ట్రిబ్యూటర్ని, నేను ప్రొడ్యూసర్ని, ఐఎమ్ ఆల్సో థియేటర్ ఓనర్. నవ్వు ఈ సినిమాని తీసుకొచ్చి నవ్వు వీఆర్ ట్రైంగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ పొంగల్. చాలామంది వై పొంగల్, చాలా పెద్ద సినిమాలు ఉంటాయి కదా, డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ట్రాప్? ఆ సినిమాల మధ్య మన సినిమా ఉంటుందా? వీ నో వీ విల్ హ్యావ్ డిఫికల్టీస్, వీ మైట్ నాట్ గెట్ ద బెస్ట్ థియేటర్స్, వీ విల్ ట్రై అండ్ గెట్ వాట్ బెస్ట్ వీ కెన్ గెట్. వీ నో ఈ సినిమాని చూసి యాక్చువల్లీ అందుకనే రామ్ హెస్ రిటన్ అ లెటర్ టు ఎవ్రీ ఎగ్జిబిటర్, టు ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ హూ ఇస్ డూయింగ్ దిస్ ఫిలిం, దిస్ ఈజ్ అవర్ ఫిలిం, ప్లీజ్ ఎంకరేజ్ అస్. చాలామంది అంటూ ఉంటుంది దిస్ ఫిలిం ఇస్ అబౌట్ చిల్డ్రన్. నేను ఈ బుక్ ఓపెనింగ్కి వెన్ హరి వాజ్ లాంచింగ్ ది బుక్, ఆ బుక్ ఓపెనింగ్కి వెళ్ళాను. నేను మ్యాగజైన్స్ ఎక్కువ చదువుతాను, బుక్స్ పై చదువుతాను, కానీ ఐ రెడ్ దిస్ హోల్ బుక్ ద ఫస్ట్ లాట్. అంటే అప్పటికి ఈ సినిమా కూడా అనుకోలేదు. ఇట్ గివ్స్ యూ అ గుడ్ ఫీలింగ్ అండి. అంటే మేము స్కూల్లో ఏం చేసాము, వాట్ వీ వేర్ ఇన్ స్కూల్ వెన్ వీ ప్లేడ్ స్కూల్ క్రికెట్, వాట్ వీ వేర్ అండ్ హౌ వీ ఎంజాయ్డ్ ఆర్ యంగర్ డేస్. టుడే ఐ డోంట్ సీ చిల్డ్రన్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ మచ్ యాజ్ దే ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ ఇన్ అ ఓవరాల్ డెవలప్మెంట్ మెథడ్ అండి. ఇవాళ ది ఎంజాయ్మెంట్ ఇస్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఆల్ రౌండ్, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఫిజికల్ యాజ్ ఇట్ షుడ్ బి. ఈ కథ సాధారణంగా ఈ జానర్ మనకి తెలుగులో చాలా తక్కువ వచ్చిన ఈ శైలి సినిమా, స్పోర్ట్స్ డ్రామా అనేది అడపదడప వస్తూ ఉంటాయి. కానీ యాక్చువల్లీ క్లాసికల్ స్పోర్ట్స్ డ్రామా జానర్లో బహుశా ఇది నా దృష్టిలో మొట్టమొదటి సినిమా నేను అనుకుంటున్నాను. సుమంత్ గారితో నేను అంతకుముందు మామూలుగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది తప్ప ఐ నెవర్ వర్క్ విత్ హిమ్. చాలాసార్లు కలవడము, మామూలుగా ఇన్ఫార్మల్గా మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఫర్ మీ ఐ థింక్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద, నా అభిప్రాయంలో వన్ ఆఫ్ ద టాప్ 4-5 బెస్ట్ యాక్టర్స్లో ఐ థింక్ హీ విల్, ఫర్ మీ హీ ఈస్ బికమ్ నౌ. ఎందుకంటే నా ఒక దర్శకుడుగా నేను ఘంటాపథంగా చెప్పగలను. అది ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆఫ్ కోర్స్ స్వాతి హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. అష్టాచమ్మాలో షీ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దీనిలో చాలా విభిన్నమైన పాత్ర యాక్చువల్లీ చేయాల్సిన అవకాశం ఏర్పడింది, అవసరం కూడా వచ్చింది. అండ్ షీ టుక్ అప్ ద ఛాలెంజ్. ఏ విధమైన
హెజిటేషన్ లేకుండా తను ఆ అవకాశాన్ని తీసుకుని అద్భుతంగా చేసింది. సురేష్ బాబు గారు కూడా నేను మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే ఆయన అష్టాచమ్మ టైంలో కూడా ఈస్ గివెన్ అన్ ఎనామస్ సపోర్ట్ అవడమే కాకుండా వెన్ వి షో ద ఫిల్మ్ ఆయన చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు మాకు ఎప్పుడు. ఇట్స్ ఆల్వేస్ బీన్ వెరీ యూస్ఫుల్ అండ్ కన్స్ట్రక్టివ్. సో సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్వేస్. సో ఈ సినిమా పొంగల్ సీజన్ రిలీజ్ అయినప్పుడు అందరికీ ఒక వినూత్నమైన వినోదాత్మక చిత్రంగా అందరూ గుర్తుంచుకునేలా ఉంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. మా అన్న రాసిన నవల ద మెన్ విత్ ఇన్, హరిమోహన్ పరువు రాసిన నవలని బేస్ చేసుకొని ఒక స్ఫూర్తినిచ్చే సినిమా తీయాలని గోల్కొండ హై స్కూల్ తీసాం. మోహన్ కృష్ణతో పాటు అయితే నుంచి మగధీర వరకు జర్నీ చేసిన టెక్నీషియన్స్ సెంథిల్ కుమార్, ఎస్ రవీంద్ర అండ్ కళ్యాణి మల్లిక్ మాతో పాటు చాలా కోఆపరేటెడ్ వెరీ వెల్. Of course, to my left are lucky charm of the banner, Swati, and of course Sumant. We are very redefine heroism and his acting abilities are very well reflected in this movie. Finally, I would like to thank Suresh Babu, his company Suresh Movies, Dilraj Garu, Kiran, and a lot of people who are making this possible for us to come out with a good film, and we'll be there during the Pongal season. ఇలాంటి పాత్ర మళ్ళీ నా జీవితంలో రాదండి. అది నేను గ్యారంటీగా చెప్పగలను. నేను నిజంగా అదృష్టవంతుడిని. అండ్ ఈవెన్ స్వాతి, లైక్ షీఈ్ వెరీ బ్రిలియంట్ యాక్ట్రెస్, బట్ షీ టోల్డ్ మీ ఇది నీ సినిమా అని చెప్పింది. అండ్ ఇట్స్ నాట్ మై సినిమా, ఇట్స్ నాట్ మై ఫిల్మ్, ఇట్స్ our film. And 2 సంవత్సరాలు అయింది నా సినిమా వచ్చి బయటికి. Last time I had a gap like this was in 2002, and in 2003 Satyam వచ్చింది. So after a long time I took a gap of 1 year waiting for a right script, and I thank Ram for giving me the script, and Hari. I don't even know what to say actually. One more thing I want to say is Suresh Babu. This is the first time actually నేను మధుమాసం చేశాను Suresh Productions లో. But this is the first time that Suresh Baba and me are working together. And Suresh Baba, he won't put his name in a film unless he knows the value of the film. And I know that he really trusts this film. So we noticed that everybody is very proud of the film, and so am I. And all of us are very emotionally attached to the film. Ram Chapnatu, his brother Hari Garu, he sent the book home, and Ram brother kada chadavali, and I started it. But Ayyadaka I couldn't stop. I read it in one go, and I called Ram and Hari and said, wow, it's such a beautiful book. Then Tawata Ram said, how do you think it will be like a movie? And I said, Baboy, it will be great, but Tiram it will be like so difficult. Then he laughed, haha, Mohan is on board. So everything was smooth after that, and cinema appan nunchi everybody's talking about only one person, Sumant, and how well he's done and what a brilliant performance he's given. And Kalyani Ga's music also is talked about a lot, the background score and everything. So I want to thank everybody who's made this possible for me. And Andaru Cinema Chudandi, Pongal release, don't miss it. Families Andaru, you'll all enjoy it. Happy ga Subranga tension lekunda chudochu. And it's also like a must watch maybe present generation lo. So thank you so much, and the media keep supporting us. Thank you. Golconda High School is everything about brilliance andi. సిగ్గు లేకుండా కొంచెం గర్వంగా చెప్తున్నాను. ఇది చాలా చాలా గొప్ప సినిమా, నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా, చాలా మంచి సినిమా అండి. విత్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ బ్రిలియంట్ నావెల్, బ్రిలియంట్ అడాప్టేషన్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్, బ్రిలియంట్ డైరెక్షన్, ఎవ్రీథింగ్. అంటే ఇంత ఎలా చెప్పుకోవడానికి ఏ సినిమాకి నేను ఇంత ఎలా ఎప్పుడు చెప్పుకోలేదండి. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆనందం కన్నా గర్వంగా ఎక్కువ ఉందండి. నేను చేసిన నా నుంచి వచ్చిన అవుట్పుట్ కానీ బేసిక్గా
మ్యూజిక్ బాగా చేయాలంటే స్క్రిప్ట్ అంతా కూడా చాలా బాగుండాలి, బాగా తీయాలండి, దాంట్లో నటించే వాళ్ళందరూ కూడా బాగా పెర్ఫామ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేయగలగడం జరుగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రేపు పొద్దున్న నాకు ఏమాత్రం మంచి పేరు వచ్చినా అది ఆ క్రెడిట్ అంతా కూడా వీళ్ళందరిదేనండి. సో ఐఎమ్ సో హ్యాపీ.